కానీ కేసీఆర్ అట్లా కాదు. అంటే ఇలా రాజకీయాలకు రాకనే ముందు సంపాదించారు. ఇప్పుడు ఎప్పటి నుండో ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు ఎప్పటి నుండి అప్పటికే ఆయన రాజకీయాలకు రాకముందే ఆయన రైల్వే కాంట్రాక్టర్ ఆయన పెద్ద రైల్వే ప్రాజెక్టులు చేసిండు, ఎన్నో పెద్ద ప్రాజెక్టులు ఛత్తీస్గఢ్లో చేసిండు. ఇట్లాంటి చాలా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఎన్నో కోట్లు ఇవ్వగలిగిండు, ఉద్యమంలో పెట్టగలిగిండు. సో అట్లాంటి వాడికి ప్రామిస్ ఇచ్చారు కదా, కాంగ్రెస్ ప్రామిస్ ఇచ్చింది. ఆయన ఒక దాదాపు ఒక 9-10 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండు, ఎంపీలను గెలిపించిండు, ప్రామిస్ ఇచ్చిండు, బీజేపీ నుండి వచ్చిండు, దానికోసం మంత్రిని అవుతాడనే ఉద్దేశంతో. మరి ఇవన్నీ చేసినప్పుడు ఆయన కూడా ఇవ్వాలగా. మరి వాళ్ళు ఏమంటారు అంటే ఆల్రెడీ బ్రదర్కి ఇచ్చిన వెంకటరెడ్డికి ఒక ఇంట్లో 2 ఇవ్వడం కరెక్టా? మంత్రి పదవి ఒక ఇంట్లో వివేక్ 4 ఇవ్వడం కరెక్ట్. మంత్రి పదవి ఒకటే ఉంది, మంత్రి పదవి ఒకటి ఉండొచ్చు కాక ఎంపీ ఎట్లా ఇచ్చారు? వేరే వాళ్ళు లేరా? వేరే వాళ్ళకి ఇస్తారు. వేరే వాళ్ళు లేరా ఎంపీ? ఇప్పుడు వేరే కుటుంబం వాళ్ళ కుటుంబం కాకుండా వేరే వాళ్ళకి ఎంపీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ ఎమ్మెల్యే ఉంది ఇంకోటి, వాళ్ళ కుటుంబం కాకుండా ఇంకొకరికి ఎందుకు ఇవ్వలేదు?